హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ఈరోజు మనం కరకరలాడే ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సినవి ఆనియన్స్. నేను ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత శనగపిండి, సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, బియ్యపిండి. ముందుగా ఆనియన్స్కి 1 కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు శనగపిండి పడదు అనుకుంటే 1/2 కప్పు బియ్యపిండి వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం వేయట్లేదు, ఎందుకంటే కారం వేస్తే కొంచెం చేదుగా అనిపిస్తాయి. అందుకని నేను కారం వేయట్లేదు. ఇక పిండిని అంతటిని ఆనియన్స్కి అయితే పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది పకోడీ అనేది. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకండి, పిండి అనేది జోరైపోతుంది. జోరైపోతే పకోడీ అనేది బాగా రాదు. మరీ పిండిని గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. అందుకనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని అయితే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడైతే మనకి పిండి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మనకి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీకు సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇలా చిన్న చిన్నవిగా అయితే వేసుకోవాలి పకోడీ. అప్పుడే చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. మందంగా వేసుకుంటే పిండి పిండిగా అనిపిస్తాయి, అంత టేస్టీగా అనిపించదు. ఇలా సన్నగా అయితే వేసుకోండి. ఈ పకోడీని మనం ఎప్పుడైనా రిలేటివ్స్ సడన్గా వచ్చినప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ పకోడీ అయితే చేసి పెడితే చాలా బాగుంటుంది. అలాగే చల్లచల్లని వాతావరణానికి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కూడా ఇలా పకోడీ వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిండి వేసిన వెంటనే కలదిప్పుకోకూడదు. 1 నిమిషం తర్వాత అయితే కలదిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి పకోడీని. ఇక్కడ చూస్తే మనకి పకోడీ అనేది రెడ్డిష్ కలర్లోకి వచ్చింది. ఇలా వస్తే పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. పకోడీ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ మొత్తం పోయేలా ఉంచుకోండి. ఆయిలీగా ఉంటే పకోడీ అనేది అంత టేస్టీగా ఉండదు. ఆయిల్ మొత్తం పోయేలా చూసుకోండి. తీసి బౌల్లో అయితే వేసుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా పిండిని అయితే ఇలా సన్నగా వేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు పకోడీ. ఇలా పిండి మొత్తాన్ని సన్నగా వేసుకోవాలి. అంతే, మనకి కరకరలాడే ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సహస్ర వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.